పెట్టారు. ఉదయం దాడులు చేశారు 9 ఉగ్రవాద స్థావరాలపై. అవును. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా. హ్మ్. జనరల్‌గా మాక్ డ్రిల్ ఈ రోజు పెడితే నెక్స్ట్ డే దాడులవుతాయి. ఆ అవును. రకమైన మైండ్ సెట్ పాకిస్తాన్‌కి పెట్టి వ్యూహాత్మకంగానే కొంత ముందు దాడులు చేయడం వల్లే ఆ 9 నెలమట్టమయ్యాయి ఉగ్రవాద స్థావరాలు. ఈరోజు కూడా ముందు పాకిస్తాన్ ప్రేరేపించిన దాడి, ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ 25 పాకిస్తాన్ నగరాలపై కూడా ఏకకాలంలో దాడులు చేయడం, కరాచీ పోర్టుపై 1971 తర్వాత మళ్ళీ ఇప్పుడు దాడి చేయడం అనేది ఖచ్చితంగా ఇది భారత ఆయుధ సంపత్తిని, త్రివిధ దళాల సత్తాని ప్రపంచానికి పరిచయం చేసిన అంశంగానే మనం చూడాలి. అండ్ కళ్యాణ్ మనం చూస్తే భారత్ దెబ్బకి తల్లడిల్లిపోతోంది పాకిస్తాన్. మరోవైపు బలూచిస్తాన్ కూడా ఇదే సరైన టైం అని చెప్పేసి దాడులకు దిగుతోంది. పాకిస్తాన్ తట్టుకోగలదా? ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇంతకుముందే చెప్పినట్లు ఇంటర్నల్‌గా బలూచిస్తాన్‌తో ఎప్పటినుంచో పోరాటం ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా తెగబడుతున్నారు అక్కడ. వాళ్ళు సైన్యంపై దాడులు చేస్తున్నారు. వాళ్ళ సైన్యంపై వాళ్ళే దాడులు చేసుకుంటున్నారు. మనమైనా భారతదేశమైనా కేవలం అక్కడ ఉన్న వ్యాపార వాణిజ్య కేంద్రాల్ని లేకుంటే ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేస్తుంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం అక్కడ సైన్యంపై దాడులు చేస్తుంది. అంటే ఆ సైన్యం బలూచిస్తాన్‌తో పోటీ చేయాలా? వాళ్ళతో ఫైట్ చేయాలా? లేదంటే భారత్‌తో ఫైట్ చేయాలా? అర్థం కాని పరిస్థితిలో పాకిస్తాన్ ఆర్మీ కూడా కొంత గందరగోళంలో పడిపోయిందని చెప్పొచ్చు. ఏదేమైనా పాకిస్తాన్‌కి ఇది ఒక బ్యాడ్ టైమ్‌గా చూడాలి. అంటే వాళ్ళు చేసుకున్నదే అది. వాళ్ళు చేసుకున్నది వాళ్ళ దాకే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా తాము తవ్వుకున్న గోతిలో తామే పడే పరిస్థితిలో ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ప్రజలు కూడా కొంత షాక్‌లో నెట్టింది. అక్కడ ప్రభుత్వ వ్యవస్థ కూడా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ యుద్ధం జరిగినా, జరగకపోయినా పాకిస్తాన్‌కి మాత్రం ఇది ఒక దుర్దినంగానే చెప్పాలి. అండ్ మనం ఇప్పుడు జరిగే మీటింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక సరిహద్దుల్లో సెక్యూరిటీని పెంచాలని కూడా ఒక ఆదేశాలు జారీ అయ్యాయి. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఈ వార్ అనేది ముద్రపోతుందా? లేకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కాలబేరానికి పాకిస్తాన్ రాబోతుందా? ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్‌ని అనలైజ్ చేసి ఏం జరగబోతుంది? అంటే ఝాన్సీ రాణి నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్‌కి చెప్పాయి. దానికి కౌంటర్ అటాక్ చేయొద్దు. ఆపరేషన్ సింధూర్ 9 ఉగ్రవాద స్థావరాలపైనే భారత్ దాడి చేసింది. మీ ప్రజలపై గానీ, అంటే పాకిస్తాన్ ప్రజలపై గానీ, ప్రభుత్వంపై గానీ, ఈవెన్ ఆర్మీపై కూడా దాడి చేయలేదు. ఎవ్వరికీ నష్టం కలగలేదు. కాబట్టి దీనికి ప్రతీకార దాడులు మీరు చేయొద్దు. ఉగ్రవాద స్థావరాలపైనే భారత్ దాడి చేసిందని పాకిస్తాన్‌కి చెప్పాయి. చెప్పినా కూడా పాకిస్తాన్ కొంత సైలెంట్‌గా ఉన్నట్టే ఉండి జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై దాడి చేసింది. అక్కడ బార్డర్‌లో కాల్పులు జరుపుతుంది. బార్డర్‌లో డ్రోన్‌ల ద్వారా దాడులు చేస్తుంది. యుద్ధ విమానాలను వాడింది అక్కడ. 2 యుద్ధ విమానాలను కూడా కూల్చేసింది. భారత ఆర్మీ కూల్చేసిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ బార్డర్‌లోనే చేస్తుంది దాడులు. బార్డర్ వరకే వస్తుంది. భారతదేశంలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు కాబట్టి ఆ బార్డర్‌లో సెక్యూరిటీ పెంచారు. ముఖ్యంగా రాజస్థాన్ దాదాపు 1000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది పాకిస్తాన్‌కి. 1000 కిలోమీటర్లు అంటే చాలా పెద్ద బార్డర్. అవును. ఆ బార్డర్ అంతా కూడా ఇంకా అప్రమత్తమై పీఓకే అదేవిధంగా బార్డర్‌లో సైన్యాన్ని మోహరించడం, కొంచెం ఎక్కువ సైన్యాన్ని అక్కడికి పంపడం, అప్రమత్తంగా ఉంచడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దిశగానే ప్రధాని మోడీ, అజిత్ దోవల్ మీటింగ్ త్రివిధ దళాలకు అలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు మనకు కనిపిస్తుంది ఝాన్సీ రాణి. అండ్ కళ్యాణ్ మనం చూస్తే పాకిస్తాన్ దుశ్చర్య గురించి ప్రపంచానికి చెప్పేసింది భారత్ ఈ టైంలో. అంతర్జాతీయంగా ఏమైనా పనిష్మెంట్ పాకిస్తాన్‌కి ఇవ్వబోతోందా? ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా అంటే పాకిస్తాన్ చేసుకునే ఈ చర్యలు, ప్రతి చర్యలు ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉండబోతుంది అనే దానిపై డిపెండ్ అయ్యే మిగిలిన కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ కంట్రోల్ తెచ్చేందుకు మాత్రం మిగిలిన అన్ని దేశాలను భారత్ తన వైపు తిప్పుకొని ఆ దేశాలతో కూడా పాకిస్తాన్‌పై ఒత్తిడి తెప్పించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చైనాని కంట్రోల్‌లో తెచ్చే ప్రయత్నం కూడా కొంత జరిగే ఛాన్స్ ఉంది. అండ్ జాన్సన్ కళ్యాణ్ మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు సాంబా చొరబాటుకి మన భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉన్నాయి. దాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నాయి. దీన్ని మనం ఎలా చూడొచ్చు? మీరన్నట్టు ఇది మరింత ముదరబోతుందా? మన భారత సైన్యం ఎలా దాన్ని ఎదుర్కోబోతోంది ఫర్దర్‌గా? ఖచ్చితంగా అంటే జమ్మూ కాశ్మీరే పాకిస్తాన్‌కి అంటే పాకిస్తాన్ ఎంటర్ అవ్వడానికి గానీ, దాడులు చేయడానికి గానీ జమ్మూ కాశ్మీరే ప్రధాన పాయింట్‌గా ఉంటుంది. ఎందుకంటే పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అక్కడ ఉంది కాబట్టి, అక్కడ కొంత పాకిస్తాన్‌కు బలం ఉంటుంది. ఆ కాశ్మీర్‌లో కొంత పార్ట్‌ని పాకిస్తాన్ ఆక్రమించింది. ఆ పార్ట్‌లో పాక్ సైనికులు గానీ, పాక్ మోహరింపు గానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే ఇండియాలోకి ఎంట్రీ కావడం గానీ, దాడులు చేయడం గానీ ఏదైనా పాకిస్తాన్ ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ పీఓకే నుంచే చేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచే ఇప్పుడు చొరబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని మన ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతుంది కాబట్టి పాకిస్తాన్ తూకం ముడిచే అవకాశం ఉంది. తెల్లారి వరకు కూడా ఉదయం వరకు కూడా ఈ యుద్ధం అనేది ఇలా కాల్పులు అనేవి జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఝాన్సీ రాణి. అంటే మన భారత్ చూసుకుంటే ఇప్పటికే మెయిన్ ప్లేసెస్‌ని కూడా టార్గెట్ చేసి పౌరులకు ఎలాంటి నష్టం లేకుండా అటాక్ చేసి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది. తనని తాను కాపాడుకుంటూనే శత్రు దేశంపై విరుచుకుపడింది. భారత్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? అంతకు మించి ముందుకు వెళ్ళబోతోందా? ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ స్థావరాలు పాకిస్తాన్‌లో ఉన్నాయా?
ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాకిస్తాన్ చేసే యాక్షన్ ఏదైతే ఉంటుందో దానికి రియాక్షన్గానే భారత్ ప్రతిసారి కూడా అట్లానే రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ బార్డర్ నుంచి సైనికులు ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అక్కడ ముందు ఆర్మీని మోహరించి అక్కడ నుంచి తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన నగరాలపై కూడా దాడులకు మరింత వ్యూహాత్మకంగా టార్గెటెడ్గా దాడులు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది జనసేనాని. అంటే మరోవైపు చూసుకుంటే ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా భారత రక్షణ వ్యవస్థ పాక్ని అల్లాడిస్తోంది. ఏదైనా సరే నింగి నేల అన్న తేడా లేకుండా అసలు పాకిస్తాన్కి సంబంధించి రక్షణ వ్యవస్థ బలం ఎంత, భారత బలం ఎంత? కంపారిటివ్లీ భారత్ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ విషయంలో చూస్తే భారత్లో 25% ఆయుధ సంపత్తి కానీ ఆయుధ సత్తా కానీ సైన్యం కానీ బలం కానీ పాకిస్తాన్కు లేదు. కేవలం పాకిస్తాన్ ఏంటంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లు న్యూక్లియర్ బాంబ్ వేస్తాం, న్యూక్లియర్ బాంబ్ మా దగ్గర ఉంది అని చాలా ఏళ్ళ నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితి. ఒక న్యూక్లియర్ బాంబ్ అనేది పక్కన పెడితే పాకిస్తాన్తో అంటే అంతర్జాతీయ సమాజం కూడా యుద్ధం కోరుకోదు. ఏ రెండు దేశాల మధ్య కూడా యుద్ధం కోరుకోదు కాబట్టి అటు పాకిస్తాన్కు యుద్ధం వద్దని చెప్తుంది. యుఎన్ఓ లాంటి సంస్థలు, ఐక్యరాజ్య సమితి కూడా ఇండియాకు యుద్ధం వద్దని చెప్తుంది. ఇండియా తాము యుద్ధానికి సిద్ధంగా లేము, కేవలం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని మాత్రమే అణిచివేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం, అణిచివేస్తామని ఇండియా చెప్తుంది. అంటే ఉగ్రవాదాన్ని అణిచివేయకండి అని ఏది కూడా చెప్పే అవకాశం లేదు కాబట్టి ఆ ఉగ్రవాదం వల్ల ప్రధానంగా ఎదురవుతున్న ఇబ్బంది ఇండియాకే కాబట్టి పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాల సంఖ్య కానీ లేకుంటే అక్కడ ఉన్న మ్యాన్ పవర్, ఆర్మీ నేవీ వీళ్ళ మ్యాన్ పవర్ కానీ మనతో కంపేర్ చేస్తే 25% కూడా అక్కడ లేదు. కానీ వాళ్ళు దానిపైన డిపెండ్ అయ్యి కొంత మూర్ఖంగా భారత్తో దాడులకు సిద్ధపడుతుంటారు. ప్రతిసారి యుద్ధానికి కాలు దువ్వేది పాకిస్తానే. వాళ్ళని నిలువరించేందుకే భారత్ యుద్ధంలోకి దిగుతుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ కొంత ఎదురు దెబ్బ తగలవచ్చు. మళ్ళీ యుద్ధం చేయాలంటే ధైర్యం కూడా రాకుండా పోయే పరిస్థితి కూడా పాకిస్తాన్కి రావచ్చు. ఝాన్సీ అండ్ కళ్యాణ్, ఒకసారి మనం పెహల్గామ్ ఇష్యూని కూడా అబ్జర్వ్ చేస్తే ఒక ఊచకోత అని చెప్పొచ్చు. సాధారణ పౌరులు వాళ్ళ మీదే అటాక్ జరిగింది. అమ్మ కళ్ళ ముందు కావచ్చు, భార్య కళ్ళ ముందు కావచ్చు, బిడ్డల కళ్ళ ముందు కావచ్చు, 26 మంది ప్రాణాలు కోల్పోయారు. బట్ మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా అక్కడ చేసింది ఓన్లీ ఉగ్ర స్థావరాల మీదే. కానీ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు వాళ్ళ కార్యక్రమాలకి హాజరవ్వడం, బాధపడడం, అలాగే వాళ్ళని కలవడము, త్వరగా కోలుకోవాలని కోరుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు, ఎలా చూడొచ్చు? అండ్ ఎందుకు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలని నాశనం చేస్తే పాకిస్తాన్ ఉగ్రవాదులు మేము పోషించట్లేదని చెప్తోంది, బట్ ఇలాంటి కార్యక్రమాలకు దిగుతోంది? దీన్ని ఎలా చూడొచ్చు? ఓపెన్ సీక్రెట్ ఝాన్సీ అని పాకిస్తాన్ ఉగ్రవాదం ముసుగులోనే ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకొని అది అంతో ఇంతో కంటిన్యూ అవుతుంది. ఒక దేశంగా కానీ ఒక ప్రభుత్వంగా కానీ ఉగ్రవాదుల మద్దతుతో ఉగ్రవాద సంస్థల సహకారంతోనే పాకిస్తాన్ గడుస్తుంది. అది ఎంత ఉగ్రవాదాన్ని తాము పెంచి పోషించడం లేదని చెప్పినా కూడా ఉగ్రవాద స్థావరాలు ప్రతి నగరంలో ఉన్నాయి పాకిస్తాన్లో. అది అందరికీ, ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ ఉగ్రవాద మూలాలు కనిపించినా దానికి పాకిస్తాన్తో లింక్ ఉంటుంది. ఇక్కడి వాళ్ళే అక్కడ దాడులు చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ట్విన్ టవర్స్ కూల్చేశారు. మన బొంబాయిలో 24 అటాక్ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని హైదరాబాద్లో గోకుల్ చాట్ లాంటి కాడ, లుంబిని పార్క్ లాంటి అటాక్లలో కూడా పాకిస్తాన్ ప్రమేయం ఉంది కదా. ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తేనే ప్రపంచ దేశాలన్నీ శాంతియుతంగా ఉంటాయనే అభిప్రాయం చాలా దేశాల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉగ్రవాదులపై దాడి చేయడాన్ని, ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడాన్ని ఏ ప్రపంచ దేశం కూడా అందుకే తప్పుపట్టలేదు, ఇంక్లూడింగ్ అమెరికా కూడా. పాకిస్తాన్ రియాక్ట్ కావద్దని కూడా సూచించింది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉగ్రవాద మూలాలు ఉన్నాయి, ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ మట్టు పెడితేనే ఇండియాకి కొంత పీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడున్న ప్రజలు, ఇండియాలో ఉన్న ప్రజలు కూడా పాకిస్తాన్ ఎప్పుడు దాడులు చేస్తుందో తెలియక బార్డర్లో ఉన్నారు కాబట్టి పీఓకేకు నియర్ బై ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పీఓకే స్వాధీనమైన పాకిస్తాన్ను కకావికలం చేసినా, కోలుకోలేని దెబ్బతీసినా అది భారత్కి ఖచ్చితంగా మంచి రోజులు వచ్చినట్లే చెప్పొచ్చు. అండ్ కళ్యాణ్, మనం ఒకసారి చూసుకుంటే కనుక పలు సందర్భాల్లో నిపుణులు కూడా చెప్పిన విషయం ఏంటంటే ఒక చిన్న సైకిల్ ని కూడా ప్రిపేర్ చేసే టెక్నాలజీ అండ్ బుర్ర ఉన్న వాళ్ళు పాకిస్తాన్ లో లేరని చెప్పారు. ఏదైనా సరే చైనా మీద ఆధారపడి దిగుమతి చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషనే. అదే విధంగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఏదైతే ఉంటుందో కొన్ని తుప్పు పట్టిపోయాయని కూడా అప్పట్లో వైరల్ అయింది. ఇది ఎంతవరకు నమ్మచ్చు అంటారు? ఖచ్చితంగా. అంటే పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలైపోవడం చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది. గతంలో ఉన్నంత స్ట్రాంగ్ పాకిస్తాన్ లేదు ఇప్పుడు వాస్తవానికి. కాకుంటే చైనా, మీరు అన్నట్టు చైనా నుంచి వస్తున్న సహకారమే పాకిస్తాన్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అంటే భారత్పై ఈ మాత్రం డ్రోన్గా దాడి చేయాలన్నా చైనా ఇచ్చిన ఆయుధ సంపత్తి అది, దాని ద్వారానే చేస్తుంది. పాకిస్తాన్లో ఎలాంటి టెక్నాలజీ కానీ అంత కొంత మ్యాన్ పవర్ అక్కడ ఉంది. సైనికులు మాత్రం సుశిక్షితులు, వైమానిక దళం కానీ నావికా దళం కానీ ఇండియాలో ఉన్నట్టే అక్కడ కూడా ఉన్నప్పటికీ వాళ్ళ సంఖ్య కానీ వాళ్ళ ఆయుధ సంపత్తి కానీ చాలా తక్కువ. యుద్ధానికి దాదాపు పాకిస్తాన్ ముందుకు ఇంకా ముందు కొనసాగించే అవకాశం అయితే లేదు.
అండ్ మనం చూడొచ్చు ఇప్పటి వరకు భారత్కి సంబంధించి ఏ పర్సన్ అయినా పాకిస్తాన్లో పట్టుబడితే ఇంకా అంతే చిత్రహింసలు మాత్రం చేయడం గ్యారంటీగా ఉంటుంది. అండ్ ఇప్పటికే భారత్కి జైసల్మేర్లో దానికి సంబంధించి ఒక పైలట్ కూడా సజీవంగా పట్టుబడ్డారు. దాన్ని మనం ఎలా చూడొచ్చు? ఈ విధంగా అయినా సరే పాకిస్తాన్ కాలబేరానికి వస్తుందా? ఇప్పటివరకు జరిగిన దాడుల్ని ఆపేసి మళ్ళీ సంయమనం పాటిస్తాం, సారీ చెప్పడం లాంటివి ఏమైనా జరుగుతుందా? భారత్ పాకిస్తాన్కి ఉన్న తేడా అదే. పాకిస్తాన్లో ఏ ఇండియన్ పట్టుబడ్డా మళ్ళీ వెనక్కి వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. అభినందన్ లాంటి ఒకరిద్దరు కొన్ని సందర్భాల్లో వెనుకకొచ్చారు, అదే అంతర్జాతీయ సమాజం ఒత్తిళ్లతో. కానీ ఇండియాలో పాకిస్తాన్ వాళ్ళు చాలామంది పట్టుబడతారు. ఇక్కడ పాకిస్తాన్ వీసాలతో ఇక్కడ వచ్చి ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎవరికి ఎలాంటి హాని తలబెట్టకుండా పంపించిన ఘనత భారతదేశానికి ఉందని చెప్పొచ్చు. అది ఘనత అంటే భారతదేశం ఉన్న సహనాన్ని అసలు చేతగానితనంగా కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ పట్టుబడ్డ సైనికుడిని కూడా వదిలేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ ఖైదీగానే చూస్తారు ఆయన తప్పితే, ఆయన భారతదేశంపై అంటే పాకిస్తాన్ యుద్ధ ఖైదీగానే భావిస్తారు. కాబట్టి ఆయన వదిలేస్తారు. కానీ పాకిస్తాన్లో ఆ పరిస్థితి వస్తే మాత్రం ముప్పు తిప్పలు పెట్టి మీరు అన్నట్లు ఇబ్బందులకు గురి చేసి చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడ సైనికులను, మన వైమానిక దళాన్ని, నావికా దళాన్ని దొరకబట్టి చంపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్కి ఇప్పుడు ఈ పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ బార్డర్లో. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మాత్రం యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తుందని చాలామంది అనుకోవట్లేదు. దొంగ దెబ్బ తీసే ప్రయత్నం మాత్రం ఉంది. కాబట్టి భారతదేశం అందుకే బార్డర్లో సైన్యాన్ని అప్రమత్తం చేశారు, అక్కడ ఫోర్స్ని ఇంకెక్కువ పెంచారు. కాబట్టి బార్డర్ నుంచి పాకిస్తాన్ని ఎంటర్ కాకుండా చూసే ప్రయత్నం ఇది జరుగుతుంది. ఇది అధికారికంగా అనధికారికంగా అని చెప్పకపోయినా ఖచ్చితంగా యుద్ధం జరుగుతున్నట్లే మనం చూడాలి దీన్ని. ఈ యుద్ధానికి ముగింపు అనేది పాకిస్తాన్ చేతిలోనే ఉంటుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ కవ్వించిన రోజులు భారత్ ఎంతకైనా తెగించేందుకు రెడీగా ఉందని ఒక సంకేతాలు ఆల్రెడీ మోడీ అజిత్ దోవల్ మీటింగ్లో ఇచ్చారు. త్రివిధ దళాలకు కూడా సంకేతాలు ఇచ్చారు, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కాబట్టి ఇంకా ఉదయం వరకు కూడా ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. అండ్ కళ్యాణ్, ఇదే దాడి ఉదయం వరకు కాదు, ఇంకా ముదిరే ఛాన్స్ ఉంటే కనుక ఇప్పటికే పక్కలో బల్లెలా తయారైంది బలూచిస్తాన్. గతంలో మనకు తెలుసు బంగ్లాదేశ్కి భారత్ ఏ విధంగా హెల్ప్ చేసిందో, అలాగే భారత్కి బలూచిస్తాన్ సపోర్ట్గా ఉంటుందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? భారత్కి బలూచిస్తాన్ సపోర్ట్ ఉన్నా లేకున్నా పాకిస్తాన్ మాత్రం బలూచిస్తాన్ దెబ్బతీస్తుంది. అది ఎందుకంటే ఎప్పటి నుంచో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉంది. అది ఆ సైన్యాన్ని టార్గెట్ చేసి దాడులు చేస్తుంది ఈ రోజు కూడా. అంటే ఈ సమయంలో భారత్ పాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో బలూచిస్తాన్ కూడా రంగంలోకి దిగిందని మనం చెప్పాలి. వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు పాకిస్తాన్ దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ కళ్యాణ్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ దారి దొరకని పాకిస్తాన్కి దొంగ దారి ఎత్తుక్కోవడం ఎప్పుడు కూడా అలవాటే మనం చూస్తూ ఉంటాం. ఏది కుదిరినప్పుడు ఆత్మాహుతి దాడికి పాల్పడే అవకాశం ఉంది ఆర్మీ మీద అనే ఒక నిఘా సమాచారం కూడా హెచ్చరిస్తూ ఉన్న నేపథ్యంలో మన భారత్ ఎలాగ అప్రమత్తంగా ఉండాలి? 2-3 ఝాన్సీ రాణి ఇక్కడ ఒకటి ఆత్మాహుతి దాడులు ఆర్మీపై బార్డర్లో దిగే అవకాశం. రెండోది స్లీపర్ సెల్స్, ప్రధానంగా అంటే హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయని కొంత ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఎవరు ధృవీకరించట్లేదు. ఇక్కడ ఎలాంటి స్లీపర్ సెల్స్ లేవని చెప్తున్నారు. అక్కడక్కడ కొంతమంది స్లీపర్ సెల్స్ ఉంటే మాత్రం వాళ్ళ ద్వారా కూడా కొంత అంతర్గతంగా భారత్కి ఇబ్బంది తప్పకపోవచ్చు. అంటే దానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ భారత్ది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అమెరికా తర్వాత భారత్ ఇంటెలిజెన్స్ వ్యవస్థనే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ ఐడెంటిఫై చేశారు. మనం చూసాం పాకిస్తాన్ పౌరులు అంటే పాస్పోర్ట్తో ఇండియాకు వచ్చిన పౌరులను కూడా వెనక్కి పంపేశారు. ఆల్రెడీ వెళ్ళిపోమని పంపించేశారు. ఇంకెక్కడైనా ఎక్కడన్నా దొరికితే కూడా వాళ్ళని ఖచ్చితంగా పంపించేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్ ఈ 2 నగరాలపై కొంచెం ఉగ్ర నీడలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంకా అలర్ట్గా పోలీస్ వ్యవస్థ కూడా, యంత్రాంగం కూడా ఉంది. హైదరాబాద్ ప్రధానంగా ఇక్కడ ఆర్మీ వ్యవస్థ కూడా చాలా ఉంది. కంటోన్మెంట్ ఏరియాలో, తర్వాత లంగర్ హౌస్ ప్రాంతంలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉండే అవకాశం హైదరాబాద్లో ఉంది. మీరు అన్నట్టు ఆత్మాహుతి దాడులో విషయంలో మాత్రం కొంత ఇంకా కేర్ఫుల్గానే ఇండియా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.